హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి, అల్హమ్దులిల్లా. విషయం ఏమిటంటే ఇప్పటి వరకు అయితే రీల్స్ అయితే చూసింటారండి మీరు. నేను రియల్గా అయితే ఏది మాట్లాడలేదు, ఏది చెప్పలేదన్నమాట. నా లైఫ్ స్టోరీ కానీ, నా పేరు, ఏ ఊరు, ఏది అనేది నేను ఏది అయితే చెప్పలేదండి. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసిందే దీనికినండి. ఎందుకంటే మా ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ నుంచి కూడా 3 ఇయర్స్ నుంచి అయితే మా ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు వయసుతో అసలు సంబంధం లేకుండా అయితే రోగాలు అనేటివి వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి. అలాగే మా ఆయనకి ప్రాబ్లం అయితే వచ్చింది. ముందు ఏం జరిగిందో అదైతే నేను తర్వాత బ్లాగ్లో అయితే నేను చెప్తాను ప్రతి ఒక్క విషయము. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఏదన్నా చెప్తే మీకు కూడా అర్థమవుతుంది కాదు. ఇప్పుడైతే ఏవియన్ ప్రాబ్లం ఎలా వచ్చింది మా ఆయనకి, అసలు ఏవియన్ అంటే ఏంది అని చాలామందికి అయితే తెలియదండి. నా పేరు, మా ఊరు అనేది నేను వేరే వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడైతే మా ఆయనకి వచ్చిన ప్రాబ్లం గురించి అయితే చెప్తాను. అసలు ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది అని అయితే నేను మీ అందరికీ క్లియర్గా చెప్తానండి. మా ఆయనకైతే ఫస్ట్ పెయిన్ అయితే వచ్చిందండి. జాయింట్ పెయిన్ అంటారు కదా, హిప్కి కాలికి మధ్య జాయింట్ ఉంటుంది కదా, అది జాయింట్ పెయిన్ అయితే వచ్చిందండి. ఫస్ట్ అయితే 2 months అయితే అవుతుందండి. 2 months ముందు అయితే మా ఆయనకి కొంచెం పెయిన్ అయితే వచ్చిందనమాట. అంటే బైక్ నడుపుతారు కదా, అందువల్ల ఏమన్నా అలా కిక్ కొడతారు కదా, అలా ఏమన్నా అలా పట్టుకుందేమో అలా నొప్పి అని అయితే మేము అనుకున్నాము. అంటే ఫస్ట్లో కొంచెం కొంచెం ఉన్నదండి, అందువల్ల ఏమోలే ఏమన్నా అలా పట్టుకుందేమో కాళ్ళు కిక్ కొట్టేటప్పుడు అని అయితే అనుకున్నాము. అలాని మెడిసిన్స్ అయితే వాడకూడదండి. మా ఆయనకి ఏ మెడిసిన్స్ కూడా వాడకూడదు. ఎందుకంటే మా ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి మెడిసిన్స్ వాడుతున్నారు. అలా డాక్టర్స్ అయితే బయటను ఏ మెడిసిన్స్ వాడకూడదు, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడికే రావాలి అని అయితే చెప్పారు. అందుకని అయితే మేము ఏ మెడిసిన్స్ కూడా వాడమండి. మా ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చినా మేము వెల్లూరుకి వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన డాక్టర్లు ఏది చెప్తే మేము అదే ఫాలో అవ్వాలి. అలా అని ఇంకా మా ఆయనకి జాయింట్ పెయిన్ అయితే వచ్చింది. మామూలుగా అలా ఏమన్నా బైక్ కిక్కు కొట్టేటప్పుడు అలా ఏమన్నా పట్టుకొని ఉంటుంది, అందువల్ల ఏమన్నా నొప్పి వచ్చి ఉంటుంది అని అయితే అనుకున్నాము మేము. అలాగే మేము తొందరలోనే హాస్పిటల్కి కూడా అప్పుడు వెల్లూరుకి వెళ్ళవలసి ఉందన్నమాట. అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో అయితే చెప్దాము అని అయితే అనుకున్నాము. దానికి ఆయిల్మెంట్ కూడా తెచ్చి అయితే వాడాము, కాకపోతే నొప్పి అయితే ఏం తగ్గలేదండి. అలాగే మేము అయితే హాస్పిటల్కి వెల్లూరుకి అయితే వెళ్ళాము. అప్పుడు చెకప్కి అయితే వెళ్ళినప్పుడు డాక్టర్తో అయితే మేము చెప్పాము, మా ఆయనకైతే ఇలా జాయింట్ పెయిన్ వచ్చింది. 10 days, అప్పటికి 10 days అయిందండి అంతే. జాయింట్ పెయిన్ అయితే వచ్చింది సార్ అని ఇలా మేము డాక్టర్తో చెప్పింటే డాక్టర్ వచ్చి ఏం చెప్పారంటే ఫస్ట్ ఎక్స్రే రాయించుకోమని చెప్పారు. ఎక్స్రే రాసిచ్చి తీయించుకోమని అయితే చెప్పారండి. సారీ అండి, ఎక్స్రే తీయించుకోమని అయితే చెప్పారు. మేమైతే వెళ్ళి ఎక్స్రే అయితే తీయించుకున్నాం అనమాట. తీయించుకుంటే రిపోర్ట్లో నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు, నార్మల్గానే ఉంది అని అయితే చెప్పారు. మా ఆయనకు అప్పటికే నొప్పి కొంచెం ఎక్కువనే ఉందండి. కాళ్ళు ఇట్లా ఎత్తాలన్నా ఇట్లా నడవాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇంకా డాక్టర్కి చెప్పింటే ఇలా నొప్పి ఉంది సార్, అయినా సార్ ఎందుకో నాకు ఇలా అని చెప్పింటే డాక్టర్ ఓకే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోమని అయితే చెప్పారనమాట. మేము బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము. అప్పుడైతే ఎక్స్రేలు అయితే ఏం లేదన్నారు డాక్టర్. బ్లడ్ టెస్ట్ చేయించుకోమని అయితే రాసి ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నామండి. బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అయితే యూరిక్ యాసిడ్ అయితే బ్లడ్లో ఎక్కువ ఉందని అయితే చెప్పారండి డాక్టర్. అప్పుడు 14.2నో 3నో ఉంది. నార్మల్ అయితే 7 ఉండాలంట. మా ఆయనకు వచ్చి 14.3నో 2నో అయితే ఉన్నది. ఇప్పుడు డాక్టర్ వచ్చి నీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, అందువల్ల అయితే నీకు ఈ నొప్పి జాయింట్ పెయిన్స్ కూడా రావచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా రావచ్చు, దానివల్లనే అనుకుంటా. సరే దానికి మెడిసిన్స్ అయితే ఇచ్చారు మాకు వాడమని అయితే మా ఆయనకి. ఈ మెడిసిన్స్ అయితే వాడు, యూరిక్ యాసిడ్ తక్కువ కంట్రోల్ అయితే నీకు జాయింట్ పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట అని అయితే డాక్టర్ అయితే మాకు చెప్పారండి. సరేలేని మేము ఊరికైతే వచ్చేసాము రిటర్న్. ఆడ చెకప్ అయితే అయిపోయింది. ఇంకా ఊరికి వచ్చి మాకు డాక్టర్ అయితే చెప్పారండి, ఒక 10 days 15 days అయితే అలా ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఒకసారి హాస్పిటల్ వచ్చి నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకో, యూరిక్ యాసిడ్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకొని ఆ తర్వాత అయితే ట్యాబ్లెట్లు అయితే మానేసి అని చెప్పారు. ఒకవేళ నీకు నొప్పి తగ్గకపోతే
నువ్వు మళ్ళీ రివ్యూకి వస్తావు కదా, మాకైతే ఇప్పుడు 2 మంత్స్కి అయితే రివ్యూ ఇచ్చారండి మళ్ళీ రమ్మని డాక్టర్స్. నువ్వు 2 మంత్స్కి వచ్చినప్పుడైతే ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ అయితే తీయించుకోవాలి అని అయితే చెప్పారండి. నొప్పి తగ్గకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్ వచ్చిన తర్వాత, కరెక్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత, నీకు జాయింట్ పెయిన్ తగ్గకపోతే ఆ తర్వాత అయితే 2 మంత్స్కి వచ్చిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాలి అని అయితే డాక్టర్ చెప్పారండి. ఇంకా సరే అని మేము ఊరికైతే వచ్చేసాము. మా ఆయన మెడిసిన్స్ వాడుతున్నాడు యూరిక్ యాసిడ్ కంట్రోల్ కావటానికి ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు. ఆ తర్వాత అయితే మాకేం చెప్పారంటే ఏది నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు అని అయితే చెప్పారండి. ఫస్ట్ నుంచి అయితే మటన్ అనేది తినకూడదు అని అయితే చెప్పారు మా ఆయనకి. మటన్ తినకుండా 3 years అయితే అవుతుందండి మా ఆయన మటన్ అనేది అస్సలు తినాడు. ఎందుకంటే డాక్టర్స్ వద్దన్నారు. మా ఆయనకు వచ్చిన ప్రాబ్లం వల్ల అదైతే తినగమన్నారనమాట. అందువల్ల చికెన్ అయితే తింటున్నాడు అప్పుడప్పుడు. ఇప్పుడు అది కూడా తినకూడదు, ఎగ్ కూడా తినకూడదు. ఇక మేము ఊరికి వచ్చినప్పటి నుంచి మా ఆయన అయితే నాన్ వెజ్ అనేది అస్సలు తినకుండా మానేశాడండి. ఎందుకంటే డాక్టర్ చెప్పినట్టు మనం వినాలి కదా. అందుకని ఇక అయితే యూరిక్ యాసిడ్ కంట్రోల్లో కావాలని అయితే మా ఆయన అయితే ఇవన్నీ తినడం మానేశాడనమాట. ఇంకా మెడిసిన్ అది వాడుతూనే ఉన్నాడండి. అయినా కూడా నొప్పి అనేది ఏమాత్రం తగ్గలేదండి. రోజుకి ఎక్కువ అయింది తప్ప అది నొప్పి అనేది అస్సలు తగ్గలేదు. ఇంకా అలాగే ఒకసారి టెస్ట్ చేయించుకున్నామని అయితే ఒక 1 month తర్వాత అయితే 1 month కూడా కాదండి 20 days తర్వాత అయితే చెక్ చేయించుకున్నాము. యూరిక్ యాసిడ్ టెస్ట్ అయితే చేయించుకున్నామండి. బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఉంటే యూరిక్ యాసిడ్ ఏమో నార్మల్ వచ్చింది, 8.2 అంతవరకు అయితే వచ్చిందండి. అయినా నొప్పి మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు అసలు. ఇంకా అప్పటి నుంచి అయితే మేము అనుకుంటున్నాం అసలు ఏంది యూరిక్ యాసిడ్ వల్ల రావచ్చు అని డాక్టర్ చెప్పారు. చూస్తే ఏమో యూరిక్ యాసిడ్ ఏమో మనకు కంట్రోల్ వచ్చింది, కాకపోతే నొప్పి మాత్రం అస్సలు తగ్గలేదని అయితే మేమైతే అనుకున్నాము. ఇంకా సరే ఇక్కడ ఊళ్ళో అయితే ఒకసారి చూపించుకుంటాం డాక్టర్కి అని అయితే మేము ప్రొద్దుటూరులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. డాక్టర్ దగ్గరికి కల్లూరు ప్రసాద్ రెడ్డి డాక్టరు, అక్కడికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి మేము డాక్టర్తో చెప్పింటే డాక్టర్ గారు వచ్చి ఒకటే మాట చెప్పారండి. ఇక్కడ జాయింట్ పెయిన్ ఉందంటే నీకు ఏవియన్ కావచ్చు, నువ్వు ఒకసారి ఎంఆర్ఐ టెస్ట్ చేయించుకో అని అయితే చెప్పారండి. అసలు మాకు అర్థం కాలేదు ఏవియన్ అంటే ఏంది, అసలు ఎప్పుడు వినలేదు. అసలు ఏవియన్ అంటే ఏం చేస్తారంటే అది జాయింట్ పెయిన్, దానికి ఏవియన్ అని అయితే అంటారు. మీరు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ అయితే చేయించుకోండి, దాంట్లో అయితే మొత్తం తెలిసిపోతుంది అని అయితే డాక్టర్ చెప్పారు. ఇంకా మేము అయితే అమౌంట్ అడిగితే ఇంకా 7,000 8,000 అయితే చెప్పారండి బయట. అందుకని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామని అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళి డాక్టర్తో అయితే మాట్లాడినాం. అక్కడ కూడా ఆర్థో డాక్టర్తో అయితే కన్సల్ట్ అయ్యి అక్కడ కూడా డాక్టర్కి చెప్పింటే మా ఆయనకి ఇలా ప్రాబ్లం ఉందంటే ఆయన కూడా అదే మాట చెప్పారండి, నీకు ఏవియన్ ప్రాబ్లం అవి ఉండొచ్చు అని. ఎంఆర్ఐ అయితే రాయలేదండి ఆయన, ఫస్ట్ ఎక్స్రే అయితే రాసిచ్చారనమాట. ఎక్స్రే తీయించుకోమని అయితే ఇంకా మేము ఆ రోజు అయితే ఎక్స్రే అయితే తీయించుకున్నామండి. ఎక్స్రే తీయించుకున్న తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ డే అయితే రిపోర్ట్ వచ్చింది, అది ఎక్స్రే రిపోర్టు. నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. వెళ్ళి రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి. రిపోర్ట్లు చూసి ఆయన అయితే చెప్పారండి, నీకు ఏవియన్ ప్రాబ్లము, నేను చెప్పాను కదా నీకు ఏవియన్, దానికి సర్జరీ అయితే చేస్తారు. అసలు ఎముక అనేది మొత్తం చూడు అసలు ఎండిపోయింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే మాకైతే స్క్రీన్లో అయితే చూపించారండి, అది చూడు నీకైతే ఇలా ఉందన్నమాట. మొత్తం ఆ ఎముక అనేది ఎండిపోయింది, అరిగిపోయింది, తొందరగా వచ్చి మీరు వేలూరుకి వెళ్ళండి అంటే మా ఆయనకు వచ్చిన ప్రాబ్లం వచ్చి మేము ముందే ఆ డాక్టర్కి మొత్తం చెప్పాము. అందుకని ఆ డాక్టర్ కూడా మాకు ఏం చెప్పారంటే మా ఆయనకు వచ్చిన ప్రాబ్లం మొత్తం మేము ముందే ఆ డాక్టర్కి చెప్పామన్నమాట. అందుకని ఆ డాక్టర్ కూడా మాకు ఏం చెప్పారంటే మీరు వేలూరుకి వెళ్ళండి, తొందరగా లేట్ చేయకండి. అప్పటికి మా ఆయనకైతే చాలా పెయిన్ వచ్చిందండి, నడవలేకపోతున్నాడు. మీరు చూసింటారు, నేను షార్ట్ వీడియోస్ అయితే వేసాను కదా ఫస్ట్, దాంట్లో కూడా మీరు చూసింటారండి. మా ఆయన అయితే అలా నడుస్తున్నాడు అనమాట. చాలా పెయిన్ ఉంది, అసలు కూర్చోలేకపోతున్నాడు, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాడు. అలా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక మేమైతే ఏంది సార్ సర్జరీ అంటున్నారు ఏంది, మాకైతే అర్థం కాలేదు. అసలు ఇది ప్రాబ్లం ఎలా వచ్చిందంటే ఎముక మధ్య బ్లడ్ సర్క్యులేషను కాకపోతే ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తాయి.
మీరు వెళ్ళండి హాస్పిటల్‌కి. దీనికి సర్జరీ చేస్తారు. లేట్ అయితే ఇంకా పెద్ద ప్రాబ్లమ్ కావచ్చు అని అయితే మాకు డాక్టర్ అయితే చెప్పారండి. ఇక మాకైతే అర్థం కాలేదండి. అప్పటికి మేము చాలా కష్టపడుతున్నాం. మా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఫైనాన్షియల్‌గా కానీ ఏదైనా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మళ్ళీ సర్జరీ అనేసరికి మాకు చాలా భయమేసింది అండి. చాలా బాధేసింది. అసలు ఏంది ప్రాబ్లము? ఇంకా అసలు ఏ అలవాటు లేదండి మా ఆయనకి. అసలు ఈ ప్రాబ్లమ్ ఎలా వచ్చిందో ఏమో అస్సలు అర్థం కాలేదు మాకైతే. ఇంకా మేము అక్కడి నుంచి డాక్టర్ మళ్ళీ ఏమన్నారంటే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా రాసిచ్చారండి మాకి. గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్ అయితే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోండి. దాంట్లో ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు ఆ రిపోర్ట్ తీసుకొని వేలూరుకి వెళ్ళండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ రాసిస్తారు. మీరు అక్కడైనా తీయించుకోవాల్సిందే కదా! అక్కడ కూడా అమౌంట్ ఎక్కువ అవుతుంది. మీరు ఇక్కడే తీయించుకోండి అని అయితే మాకు అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ అయితే రాసిచ్చారండి డాక్టరు. ఇక అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాము. ఆ రిపోర్ట్స్ కూడా చూసి డాక్టర్ ఇంకా కన్ఫర్మ్ చేసేసారండి. మీకు ఇదే ప్రాబ్లము, మీరు వెళ్ళండి అని అయితే చెప్పారు. ఇంకా మాకే ఏదో డౌట్ లోపల అలా ఎలా జరిగింది అని అయితే మేము అనుకొని ఒకసారి ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కల్లూరు ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో, ఆయన ఆర్థో డాక్టర్ అండి. ఒక మంచి డాక్టర్ ప్రొద్దుటూరులోనే. మేమైతే అక్కడికైతే వెళ్ళాము. ఆ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్కి అయితే చూపించాము. ఆయన కూడా సేమ్ అదే మాట చెప్పారండి. అవును, నీకు ఏవియన్ ప్రాబ్లమే ఇది. ఇక లేట్ చేయకండి, వెళ్ళండి మీరు హాస్పిటల్కి అని అయితే చెప్పారు. వేలూరుకి అయితే వెళ్ళండి మీరు అంటే. దీనికి సొల్యూషన్ ఏంది సార్? ఏమన్నా ఇంజెక్షన్స్, ఏమన్నా ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అలా వాడచ్చా అంటే, లేదు దానికి సొల్యూషన్ ఏముండదు, దానికి మెడిసిన్స్ ఏమి ఉండవు, దానికి సర్జరీ చేయాల్సిందే అని అయితే చెప్పారండి. దీనికి మొత్తం 5 స్టేజ్లు అయితే ఉంటాయంటండి. మా ఆయనకి మేము తెలుసుకునేటప్పటికే 3వ స్టేజ్లో అయితే వచ్చిందండి మా ఆయన ప్రాబ్లం అయితే. ఇంకా అందుకనేమో మా ఆయనకి చాలా పెయిన్ ఉందన్నమాట. అసలు చాలా బాధపడుతున్నాడు. మాకు డాక్టర్ అయితే ఆ మాట అయితే చెప్పారండి. ఇక మేము డాక్టర్కి అయితే అడిగామన్నమాట. ఇంకా సర్జరీ ఆపరేషన్ అయితే డబ్బులు ఎన్ని అవుతాయి సార్, అమౌంట్ ఎంత కావచ్చు అంటే 2 lakhs అయితే అవుతుంది, 2.5 అయితే అవుతుంది అని అయితే డాక్టర్ అయితే చెప్పారండి. ఇక్కడ ప్రొద్దుటూరులో అయితే. మీరు చేస్తారా సార్ ఏమన్నా అని అయితే మేము అడిగామన్నమాట. మీరే చేస్తారా ఇక్కడ ఏమన్నా సర్జరీ అంటున్నారు కదా అంటే, మీకు ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది కదా, మీ ఆయనకి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది కదా, మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్స్కి చెప్పండి తనకు వచ్చిన ప్రాబ్లము. వాళ్ళు ఏమంటారో ఒకసారి మీరు అక్కడ మాట్లాడిన తర్వాత నాకు వచ్చి చెప్పండి వాళ్ళు ఏం చెప్పారో. ఆ తర్వాత నేను ఆలోచిస్తాను. సర్జరీ అంటే చిన్న విషయం కాదు. మేము కూడా అందరం డాక్టర్స్ డిస్కస్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఆ తర్వాత అయితే ప్లాన్ చేయాలి. మీరు ఒకసారి వేలూరుకి వెళ్ళిరండి అని అయితే మాకు ఆ డాక్టర్ చెప్పారండి. ఇక మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. వచ్చి ఇంకా ఇంటికి వచ్చి ఇంకా మా రిలేటివ్స్కి అందరికీ చెప్పి ఇంకా సడన్గానండి అంతా 2-3 డేస్లో అయితే జరిగిపోయిందండి. వెళ్ళాము, అక్కడ చూపించుకున్నాము. ఇంకా వెళ్ళామంటే ఇంకా సడన్గా వేలూరుకి అయితే మేము తొందరగా వెళ్ళామండి. అసలు ఈరోజు తెలిసింది. ఎల్లుండి మేము బయలుదేరామన్నమాట. నేను మా ఆయనే వెళ్ళామండి. ఇక వేలూరుకి అయితే వెళ్ళాము మేము. ఆ రోజు వెళ్ళి ఆన్లైన్లో అయితే ఫస్ట్ మా ఊర్లో మేము ఆన్లైన్లోనే తీసుకున్నామండి డాక్టర్తో అపాయింట్మెంట్ అయితే. ఆర్థో డాక్టర్తో అపాయింట్మెంట్ అయితే తీసుకొని అయితే మేము వెళ్ళామన్నమాట ప్రైవేట్ డాక్టర్తో. అక్కడికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే మాకు అపాయింట్మెంట్ ఉన్నది. వెళ్ళి మేము అక్కడైతే డాక్టర్కి కన్సల్ట్ అయ్యాము. మీరు షార్ట్ వీడియోస్ చూసింటారు నావి. అక్కడికి వెళ్ళి ఇంకా డాక్టర్తో మాట్లాడింటే డాక్టర్ కూడా అదే సేమ్ చెప్పారండి. మేము తీసుకుంది జూనియర్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇక్కడే తీసుకున్నామండి. మేము ఆన్లైన్లో అయితే అపాయింట్మెంట్ తీసుకున్నామన్నమాట. తీసుకొని అయితే మేము ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అయితే అపాయింట్మెంట్ తీసుకొని జూనియర్ డాక్టర్తో నుండి ప్రైవేట్ డాక్టర్తో మాత్రం దొరకవండి అపాయింట్మెంట్. అది చాలా దూరం ఉంటుంది అనమాట. లాంగ్ టైం వాళ్ళు మనకి ఇస్తేనే కానీ మనకి దొరకదండి. ఇంకా అలానే మేము జూనియర్ డాక్టర్తో అయితే అపాయింట్మెంట్ తీసుకొని అయితే మేము వెళ్ళామన్నమాట వేలూరుకి. వెళ్ళి ఆ రోజు అయితే డాక్టర్తో కన్సల్ట్ అయినాము. వేలూరుకి వెళ్ళి జూనియర్ డాక్టర్కి మాకు వచ్చిన ప్రాబ్లం మొత్తం అయితే మేము చెప్పామండి. చెప్పింటే ఆయన వచ్చి అవును దీనికి సర్జరీ చేయాలి, అమౌంట్ అయితే ఇంత అవుతుంది. ఆయన అయితే ఏం చెప్పారంటే 3.5 అయితే అవుతుందని అయితే చెప్పారండి ఆ డాక్టరు. ఇక మాకైతే ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు. ఎలా సార్ ఇంకా సర్జరీ చేయాల్సిందేనా సార్, మెడిసిన్స్ ఏమన్నా ఉంటాయంటే లేదు మెడిసిన్స్ ఏముండవు, దానికి 3rd స్టేజ్లో అయితే ఉంది, దీనికి సర్జరీ చేయాల్సిందే, ఒకసారి మీరు ఆలోచించుకొని
మాకు చెప్పండి అని అయితే ఒక గంట అయితే మాకు టైం ఇచ్చారండి. మేము ఇంకా బయటికి వచ్చి మా రిలేటివ్స్కి అందరికీ చెప్పి మాట్లాడి అందరితో ఇలా చెప్తున్నారు, ఏం చేయాలి, ఏం అర్థం కావటం లేదు, అంత అమౌంట్ అన్నా కూడా ఎలా కుదురుతుంది, చూద్దాము ఎలా ఇంకా అలాగే ఉందామంటే మా ఆయన చూడలేకపోతున్నాం. మా ఆయన అంతా కష్టపడుతున్నాడు అసలు. ఇక చూద్దాము, చేయించుకుందాంలే ఎలాగోలా కష్టపడి ఎలాగోలా అమౌంట్ ఇది చేసుకొని అయితే అనుకున్నామండి. ఇంకా మా రిలేటివ్స్ కూడా అదే చెప్పారన్నమాట. ఇక ఎలాగో అలా కష్టపడి ఏదో ఒక విధంగా చేయించుకుందాం. ఇక మాకైతే అర్థం కాలేదండి, ఇంకా సర్జరీ చేయాల్సిందే అని అయితే డాక్టర్ చెప్పారు వెల్లూరులో. ఇంకా మేము ఏం చేద్దామేమో అని ఆలోచించుకొని మా రిలేటివ్స్కి కూడా చెప్పి ఇలా చెప్తున్నారు డాక్టర్స్, ఏం చేయాలి అని అయితే వాళ్ళకు కూడా అడిగామన్నమాట. వాళ్ళు వచ్చి ఇంకా చేయించుకుంటేనే మేలు కదా, ఎందుకంటే మా ఆయన చాలా కష్టపడుతున్నాడండి, చాలా నడవలేకపోతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా చేయించుకుంటేనే బాగుంటుంది కదా, ఇంత కష్టపడుతున్నాడు, ఏమన్నా అమౌంట్ తగ్గిస్తారేమో మాట్లాడి చూడండి అని అయితే చెప్పారండి వాళ్ళు మాకి. ఇంకా మేము మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా జూనియర్ డాక్టర్తో అయితే మాట్లాడినాము. సార్ మేము చేయించుకుంటాం సార్ సర్జరీ, ఇక ఏమన్నా అమౌంట్ తగ్గిస్తారా, మేము డాక్టర్తో మాట్లాడుతాం ఇది అంటే ఆయన ఏం చెప్పారంటే సీనియర్ డాక్టర్ దగ్గరికి పిలుచుకోపోతాను, మీకు అక్కడ మాట్లాడుకోండి, అమౌంట్ ఏమన్నా ఉంటే ఆయనే చెప్తారు మీకు అని అయితే మాకు డాక్టర్ చెప్పారండి. ఇంకా సరేలే అని అన్నాం మేము. అని ఇంకా మాకు సీనియర్ డాక్టర్ దగ్గరికి పిలుచుకోవడానికి అయితే చాలా ఆ రోజు ఉదయం వెళ్ళామండి. ఉదయం నుంచి రాత్రి 8:30కి అయితే మేము బయటికి వచ్చామన్నమాట. అసలు ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇంకా మేము వెళ్ళింది జూనియర్ డాక్టర్ అపాయింట్మెంట్ అండి. ఇంకా ఆయన వచ్చి మా ఆయనకి ఉన్నది పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇంకా జూనియర్ డాక్టర్ కాబట్టి ఆయన మాకు ఏం చెప్పలేరు అన్నమాట. వాళ్ళ సీనియర్ డాక్టర్తో మాట్లాడితే కానీ మనకి ఏం చెప్పలేరు కదండి. అందుకే ఆయన ఏం చెప్పారంటే మీరు సీనియర్ డాక్టర్ దగ్గర నేను పిలుచుకొని పోతాను, మీరు డాక్టర్తో మాట్లాడండి ఏవైనా సరే అని అయితే మాకు చెప్పారండి. ఇక మేము సర్లే అన్నాం. అందుకని అయితే మాకు ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి. ఉదయం నుంచి అయితే తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఇంకా ఆయన అయితే డాక్టరు ఆ రోజు లేరండి, చాలా లేట్ అయింది. మాకు వెయిట్ చేయమంటే మేము అలాగే వెయిట్ చేస్తూ కూర్చున్నామన్నమాట. ఆ తర్వాత అయితే మాకు సీనియర్ డాక్టర్ దగ్గరికి అయితే పిలుచుకుపోయారండి. పిలుచుకొని పోయి ఆ తర్వాత అయితే ఏం చెప్పారంటే సీనియర్ డాక్టర్ చాలా విషయాలు అయితే చెప్పారండి మాకు, మా ఆయన గురించి అయితే. మేము సర్జరీ ఒకటే అనుకున్నాము, సర్జరీ చేస్తే అయిపోతుంది కదా తనకు వచ్చిన ప్రాబ్లము అని అయితే అనుకున్నాం. కానీ సర్జరీ చేయాలంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అయితే మాకు అప్పుడే తెలిసిందన్నమాట. దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుందన్నమాట వీడియో. తప్పకుండా చూడండి, మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లము ఎవ్వరికి రాకూడదని అయితే నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మా ఆయన కోసం మీరు కూడా ప్లేట్ చేయండి కోసం. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో చూడండి.